హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీస్. దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే రీసెంట్గా మనం సెబీ విషయంలో హిడెన్బర్గ్ రిపోర్ట్ ఏం చెప్పిందనేది తెలుసుకున్నాం కదా. అంటే ఏ కాంటెక్స్లో అనేది మీకు తెలిసిందే. అదానికి సంబంధించిన గ్రూప్స్లో సెబీ చైర్పర్సన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు అనే ఎలిగేషన్తో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి అపోజిషన్ డిమాండ్ చేయడం చూస్తున్నాం. ఆ కాంటెక్స్లో అసలు జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ ఎలా ఉంటాయి, ఎవరు ఫామ్ చేస్తారు, కంపోజిషన్ ఏంటి, దాని ఫంక్షనింగ్ అనేది ఒకవేళ రిపోర్ట్ ఏదైనా ఇస్తే అది గవర్నమెంట్ మీద బైండింగ్గా ఉంటుందా లేదా, దాంతోపాటు ఇప్పటి వరకు ఎన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేశారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ థింగ్, వీడియో కాంపనెంట్స్ చూస్తే కనుక వైఎన్ న్యూస్ అనేది తెలుసుకుందాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ ఏంటి, వాటి ప్రొవిజన్స్ ఏంటి, ఇప్పటి వరకు ఎన్ని కాన్స్టిట్యూట్ అయింది, మెంబర్షిప్ కంపోజిషన్, ఎఫెక్టివ్నెస్ ఏంటి, ఇప్పటి వరకు దేని మీద ఇన్వెస్టిగేట్ చేశారనేది తెలుసుకుందాం. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్. రైట్ నౌ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ 9th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఈ టెస్ట్ సిరీస్లో మీరు ఆల్మోస్ట్గా 600+ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఆల్మోస్ట్గా డైలీ 59 టెస్ట్ రాస్తారు, ఇంక్లూడింగ్ 12 సెక్షనల్ టెస్ట్ అండ్ 5 రివిజన్ టెస్ట్. సో దీనికి మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కాపీ ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ తర్వాత. దాంతోపాటు మీ కాపీ అనేది 3 వర్కింగ్ డేస్లో వాల్యుయేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో దిస్ ఇస్ వన్. అండ్ ఇక్కడ మనకి ఒబెరాయ్ సార్ ఆధ్వర్యంలో ఎస్ఏ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ అనేది కూడా లాంచ్ అయింది. సో దీంట్లో మీకు ఎస్ఏని ఎలా కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలి, స్కోర్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ 2 మాడ్యూల్స్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. రైట్, సో ఫస్ట్ థింగ్, దాంతోపాటు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళకి పేపర్ 6 కోసం తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి మెటీరియల్ మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ప్రిపేర్ చేసాం. చాలా రిలయబుల్గా ఉంటుంది. సో మీరు ఇది అశోక్ నగర్లో ఉన్న మేజర్ బుక్ స్టాల్స్లో అవైల్ చేసుకోవచ్చు. అలానే మీకు డోర్ డెలివరీ కావాలనుకుంటే విల్ బీ ప్రొవైడింగ్ విత్ డెలివరీ ఛార్జెస్ మీరు బేర్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో ఫస్ట్ ఇప్పుడు అసలు ఇక్కడ న్యూస్ అనేది ఏంటి, మనం జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనేది నేను చెప్పాను. అపోజిషన్ పార్టీస్ ఈ అదానీ ఎలిగేషన్స్ ఏవైతే హిడెన్బర్గ్ రిపోర్ట్ వల్ల వచ్చాయో దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి మాకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని క్రియేట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకునే ముందు ఇక్కడ అసలు ఫస్ట్ ఈ ఎలిగేషన్ ఏంటనేది తెలుసుకుందాం. హిడెన్బర్గ్ రీసెర్చ్ అనేది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఏంటంటే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఏవైతే జరగకూడదో అలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేసి ఎకనామిక్ స్టెబిలిటీ వచ్చే విధంగా కొంచెం రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక జాన్ 2023లో ఇలాంటి రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఇలాంటి ఎలిగేషన్స్ ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ని కానీ వాళ్ళకి ఉన్న షేర్ వాల్యూస్ని కానీ వాళ్ళు ఎక్కువ ఎన్హాన్స్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నారని, లేకపోతే షెల్ కంపెనీస్ పెడుతూ డైవర్ట్ చేస్తున్నారు, ఇలాంటి ఎలిగేషన్స్ అప్పుడు చూసాం. బట్ ఇప్పుడు ఏం చెప్పారు అంటే రీసెంట్గా సెబీ చైర్పర్సన్గా ఉన్న ఆమెకు కూడా కొన్ని అదానికి సంబంధించిన కొన్ని షెల్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి నెక్సెస్ అనేది ఉంది ఇన్హరెంట్గా అని చెప్పి ఎలిగేషన్స్ చేయడం అనేది చాలా సంచలనాత్మకంగా మారింది. ఈ కాంటెక్స్లో ఇప్పుడు అపోజిషన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ మాకు కాన్స్టిట్యూట్ చేయండి, దాంతో ఇన్వెస్టిగేట్ చేయించండి అని అడగడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, మనం అసలు పార్లమెంటరీ కమిటీ మెకానిజం అనేది తెలుసుకుందాం. సో మనందరికీ తెలిసిందే, మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యూజ్ చేస్తాం కదా. సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఆర్టికల్ 75 క్లాస్ 3 కింద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది మెయిన్ అని చెప్తోంది. మరి ఎవరెవరికి రెస్పాన్సిబుల్, మనకి ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్. మనందరికీ తెలిసింది ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. కానీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు చేసే యాక్షన్స్కి కానీ లేకపోతే వాళ్ళు తీసుకునే డెసిషన్స్కి కానీ లెజిస్లేచర్కి అకౌంటబుల్గా ఉండాలి. ఆ అకౌంటబిలిటీ అనేది వన్ ఆఫ్ ద మెకానిజం పార్లమెంటరీ కమిటీస్. సో ఈ అకౌంటబిలిటీ అర్థం చేసుకునేటప్పుడు పార్లమెంటరీ కమిటీస్ అనేది ఎగ్జిక్యూటివ్ని లెజిస్లేచర్కి అకౌంటబుల్గా ఉండేటట్టు చేస్తాయి. ఈ పార్లమెంటరీ కమిటీస్ మనం చూస్తే కనుక జనరల్గా స్టాండింగ్ కమిటీస్, స్టాండింగ్ కమిటీస్ అలానే ఎడ్హాక్ కమిటీస్ అనేవి ఉంటాయి. ఎడ్హాక్ కమిటీస్, సో మరి 2 కమిటీస్ ఏంటి అంటే స్టాండింగ్ కమిటీస్ ఏమో పర్మనెంట్గా ఉండేవి, ఇవేమో టెంపరీగా ఉంటాయి. అంటే ఇవి టైం బీయింగ్ ఎప్పుడైనా పర్పస్ ఉంటే ఆ స్పెసిఫిక్ పర్పస్ ఉన్నప్పుడే ఇవి ఉంటాయి అన్నమాట. మరి స్టాండింగ్ కమిటీస్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే జనరల్గా 3 టైప్స్ ఉంటాయి. అవేంటి, ఫైనాన్షియల్ కమిటీస్, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అండ్ అదర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్. సో మరి ఇవేంటి అనేది తెలుసుకుందాం క్విక్గా. ఫైనాన్షియల్ కమిటీస్ అంటే ఏంటి,
మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, మనం రీసెంట్గా చూసాం పిఎస్సి చైర్మన్గా అపాయింట్ చేస్తున్నప్పుడు ఆ కాంటెక్స్లో ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ కమిటీస్, అంటే ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఉండేలా చూస్తాయి. దాని తర్వాత డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్, ఇవేంటి మనకి ఈచ్ మినిస్ట్రీ లాగా ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక స్టాండింగ్ కమిటీ ఉంటుంది. ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డెసిషన్స్ కానీ, లెజిస్లేషన్స్ కానీ, యాన్యువల్ రిపోర్ట్స్ కానీ అన్నీ కూడా వీళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు. సో మనకి ఇనీషియల్గా 17 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉండేవి. తర్వాత మనం ఇంకొక 7 యాడ్ చేయడంతో 2004 నుంచి ఆల్మోస్ట్ మనకి 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. సో మీకు గుర్తుంటే కనుక మనకి బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత జనరల్ డిస్కషన్ జరిగిన తర్వాత హౌసెస్ అడ్జర్న్ అవుతాయి. ఆ అడ్జర్న్ అయిన టైంలో కూడా ఈ స్టాండింగ్ కమిటీస్ బడ్జెట్ ప్రొవిజన్స్ అన్నిటిని స్క్రూటినైజ్ చేస్తాయి, రైట్. దెన్ అదర్ స్టాండింగ్ కమిటీస్ ఏంటి అంటే కనుక పార్లమెంటరీ కమిటీ ఆన్ ప్రివిలేజెస్, పార్లమెంటరీ కమిటీ ఆన్ ఎంక్వైరీస్, ఇలాంటి కొన్ని ఉంటాయి అనమాట. అవన్నీ అదర్ కేటగిరీలోకి వస్తాయి. సో ఇవన్నీ కూడా పర్మనెంట్గా ఉండే కమిటీస్. మరి ఈ అడ్హాక్ కమిటీస్ ఏంటి అంటే టెంపరరీ కమిటీస్. సో ఈ టెంపరరీ అంటే ఏంటి, మనకి ఎప్పుడైతే దాని నీడ్ వస్తుందో ఆ స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే క్రియేట్ అవ్వబడతాయి. ఆ పర్పస్ కంప్లీట్ అయిన తర్వాత అవి ఎగ్జిస్ట్ అయిపోతాయి అనమాట. సో అవి ఉండవు, ఇంకా మనకి ఎగ్జిట్ అయిపోతాయి. సో ఇలాంటివి ఇవి టెంపరరీ అనమాట. సో మరి దాంట్లోనే మనకి 2 టైప్స్ ఉంటాయి అడ్హాక్ కమిటీస్. ఒకటి జాయింట్ కమిటీ, మనం చూసినట్టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ, ఇంకోటి సెలెక్ట్ కమిటీ. మరి రెండింటికి గల డిఫరెన్స్ ఏంటి, జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనేమో లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్ ఇద్దరు ఉంటారు. సెలెక్ట్ కమిటీలోనేమో మనకి ఓన్లీ ఒక హౌస్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. అంటే లోక్సభలో ఒక సెలెక్ట్ కమిటీ ఉండొచ్చు, రాజ్యసభలో ఇంకో సెలెక్ట్ కమిటీ ఉండొచ్చు. సో అలా మనకి ఈ డివిజన్ అనేది ఉంటుంది. మరి ఇదంతా ఎందుకు ఉండాలి అని అంటే కనుక మనకి డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే ఏంటి, జనరల్గా మనకి లెజిస్లేషన్ అనేది ఇండియన్ పార్లమెంట్ ద్వారా రావాలి, రైట్, అంటే లా అనేది. కానీ మనం ఏం చేస్తాం, పార్లమెంట్కి అంత ఎక్స్పర్టైజ్ కానీ లేకపోతే అంత టైం ఉండదు కాబట్టి డెలిబరేట్గా దాన్ని ఎనలైజ్ చేసి ప్రొవిజన్స్ చేయడానికి ఈ పవర్ అనేది ఎవరికి ఇస్తున్నారు, డెలిగేట్ చేసేది ఎవరికి, ఎగ్జిక్యూటివ్కి ఇస్తున్నాం. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకి బిల్స్ని పాస్ చేసి పార్లమెంట్లో అంటే ఇంట్రడ్యూస్ చేసి పార్లమెంట్లో పాస్ అయ్యేలాగా చూస్తారు. సో దీన్ని డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటాం. దీన్ని చేయడానికి కూడా మనకి పార్లమెంటరీ కమిటీస్ అనేవి హెల్ప్ అవుతాయి, రైట్. సో ఇప్పుడు కాంటెక్స్ట్లో మనం జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అనేది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి, ఒక రకమైన అడ్హాక్ కమిటీస్. అడ్హాక్ కమిటీస్ అంటే టెంపరరీ కమిటీస్, రైట్. సో ఈ టెంపరరీ కమిటీస్ అనేవి స్పెసిఫిక్ పర్పస్ కోసం ఆ పర్టికులర్ టైంలో మాత్రమే క్రియేట్ అవుతాయి, స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే క్రియేట్ అవుతాయి, రైట్. సో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఈ పని అయిపోగానే అవి సేస్ టు ఆపరేట్ అనమాట, అంటే అవి ఇంకా ఉండవు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇప్పటి వరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ ఎన్ని కాన్స్టిట్యూట్ అయినాయి అంటే 4 times 4 different కేసెస్లో ఇన్స్టాల్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేయడానికి వీటిని కాన్స్టిట్యూట్ చేశారు అనమాట. దానికంటే ముందు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అనేవి మినీ పార్లమెంట్గా కూడా ఫంక్షన్ చేస్తాయి. మినీ పార్లమెంట్ అంటే ఏంటి, మనకి జనరల్గా పార్లమెంట్లో హ్యూజ్ కంపోజిషన్ ఉండటం వల్ల, అంటే ఆల్మోస్ట్ 550 మెంబర్స్ లోక్సభలో, 245 మెంబర్స్ రాజ్యసభలో అలా ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే ఛాన్స్ కానీ డిస్కషన్స్ డెలిబరేషన్స్కి అంత స్కోప్ ఉండకపోవచ్చు. సో ఏమవుతుంది, ఏదైనా పర్టికులర్ బిల్ విషయంలో ఒక మెంబర్ ఎక్స్పర్టైజ్ కలిగి ఉండి ఆయన తన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన చెప్పాలనుకున్న దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ అక్కడ టైం దొరకకపోతే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అనేవి మంచి ప్లాట్ఫామ్గా సర్వ్ చేస్తాయి అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు డిస్కషన్స్ డెలిబరేషన్స్ చేసి ఆ పర్టికులర్ బిల్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది అనలైజ్ చేసి పార్లమెంట్కి ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అందుకని దాన్ని మనం మినీ పార్లమెంట్ అని అంటాం. మరి వీటి ఆరిజిన్స్ ఎక్కడ ఉన్నాయంటే బ్రిటిష్ నుంచి మనం ఈ కాన్సెప్ట్ అనేది తీసుకున్నాం. సో ఇంట్రెస్టింగ్గా యుఎస్ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జాయింట్ పార్లమెంటరీ కమిటీస్కి సంబంధించి, అంటే జనరల్గా పార్లమెంటరీ కమిటీస్కి సంబంధించి. అదేంటి అంటే కాంగ్రెస్ అనేది, అంటే యుఎస్ కాంగ్రెస్ అనేది ఎప్పుడైతే నార్మల్గా సెషన్లో ఉంటుందో అదొక పబ్లిక్ ఎగ్జిబిషన్ లా ఉంటుంది. బట్ కాంగ్రెస్ అనేది ఎప్పుడైతే కమిటీ రూమ్స్లో ఉంటుందో అప్పుడు అది ప్రాపర్గా ఉంటుంది అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అంటే క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎగ్జిబిషన్లా ఉంటుంది, బట్ కాంగ్రెస్ అనేది కమిటీ రూమ్స్లో ఉంటుందో అప్పుడు క్లియర్గా ఉంటుంది, అప్పుడు వాటికి ప్రాపర్ వర్క్ ఉన్నట్టు అని చెప్పి దాన్ని ఈక్వేట్ చేయడం జరిగింది. సో ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా ఒక లాని ప్రాపర్గా ఎనలైజ్ చేయాలన్నా దాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా పార్లమెంటరీ కమిటీస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలాసార్లు బిల్స్ని పార్లమెంటరీ కమిటీస్కి రిఫర్ చేయకుండానే లోక్సభ రాజ్యసభలో పాస్ చేసి ప్రెసిడెంట్ వరకు సెండ్ చేసిన ఇన్స్టెన్సెస్లో పార్లమెంటరీ
పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కానీ పార్లమెంట్ని బైపాస్ చేస్తున్నట్టు అనే ఎలిగేషన్స్ కూడా మనం చూస్తున్నాం. ఈ కాంటెక్స్లో అసలు జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి? 2 హౌసెస్ నుంచి కూడా మెంబర్షిప్ని కలిగి ఉంటే దాన్ని మనం జాయింట్ కమిటీ అని అంటాం. మరి ఈ కంపోజిషన్ ఎంత ఉండాలి అనేది ఎవరు డిటర్మైన్ చేస్తారు అని అంటే హౌస్ డిటర్మైన్ చేస్తుంది. మరి దీన్ని ఎవరు క్రియేట్ చేస్తారు అని అంటే మోషన్ అనేది ఒక హౌస్లో ఇంట్రడ్యూస్ అయ్యి పాస్ అయితే ఆ మోషన్కి ఇంకొక హౌస్ అగ్రీ చేస్తే కనుక అప్పుడు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే బై మోషన్ ఆఫ్ ఏ హౌస్. సో ఈ ఒక హౌస్లో ఏ హౌస్లో అయినా ఇనిషియేట్ అవ్వచ్చు. అంటే లోక్సభలో అవ్వచ్చు, రాజ్యసభలో అవ్వచ్చు. లోక్సభలో అయితే రాజ్యసభ అప్రూవ్ చేయాలి, రాజ్యసభలో అయితే లోక్సభ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో ఇప్పటి వరకు 4 కమిటీస్ అయినాయి అన్నాను కదా, అవి ఏంటంటే డిస్కస్ చేద్దాం. సో దెన్ అసలు హౌ మెనీ కమిటీస్ అనేవి ఇప్పుడు క్రియేట్ అయినాయి అంటే 4 కమిటీస్. ఒకటేమో బోఫోర్ స్కామ్కి సంబంధించి, రైట్, ఇదొకటి. తర్వాత మనకి సెక్యూరిటీస్ అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి, రైట్, సో ఇదొకటి. తర్వాత సెబీ రిలేటెడ్, ఓకే, ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని చెప్పి ఒక పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఒక జేపీసీ కాన్స్టిట్యూట్ అయింది. తర్వాత మనకి పెస్టిసైడ్ రెసిడ్యూస్ అనేవి సాఫ్ట్ డ్రింక్స్లో ఉన్నాయని చెప్పి ఒక పర్టికులర్ ఎలిగేషన్ వచ్చినప్పుడు కూడా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది క్రియేట్ అయింది. సార్ ఇప్పటివరకు 4 ఇన్స్టెన్సెస్. దాంతోపాటు మనకి రీసెంట్గా 2013 టైంలో 2G స్పెక్ట్రమ్ స్కామ్ విషయంలో కూడా మనకి ఒక పర్టికులర్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ అయింది. సో ఇవన్నీ కూడా ఇప్పటివరకు కాన్స్టిట్యూట్ అయింది. మరి మెంబర్షిప్ విషయానికి వచ్చేసరికి ఇంతే మెంబర్షిప్ ఉండాలి అని డిఫైన్ చేసలేదు. ఓకే, సో నాట్ డిఫైన్, మెంబర్షిప్ అనేది క్లియర్గా డిఫైన్ అవ్వలేదు. సో మనం చూస్తే కనుక సెక్యూరిటీస్ అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 20 మెంబర్స్ లోక్సభ నుంచి, 10 మెంబర్స్ రాజ్యసభ నుంచి ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా మనకి లోక్సభలో ఎంతమంది ఉన్నారు అంటే ఆల్మోస్ట్గా రాజ్యసభ కంటే డబుల్ మెంబర్స్ ఉంటారు. ఎందుకంటే మనకి ప్రెజెంటేషన్ కూడా అలానే ఉంటుంది. 550 అక్కడ ఉన్నారు, 250 ఇక్కడ ఉన్నారు. సో అలా మనకి ఎప్పుడు కూడా రాజ్యసభ కంటే లోక్సభలో డబుల్ మెంబర్షిప్ అనేది ఉంటుంది హౌస్. అది ప్రతి కమిటీకి వేరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఒక్కటే ఇన్షూర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే అన్ని పార్టీస్కి మెంబర్షిప్ ఉంటుంది. వాళ్ళకి ఎంత ప్రెజెంటేషన్ ఉంది లోక్సభలో కానీ రాజ్యసభలో అనే దాన్ని బట్టి వాళ్ళకి మెంబర్షిప్ అనేది జాయింట్ పార్లమెంటరీ కమిటీస్లో లభిస్తుంది. దెన్ తర్వాత నేను చెప్పినట్టు సెబీ స్కామ్ విషయంలో కూడా దీంట్లో 10 మెంబర్స్ ఏమో లోక్సభ నుంచి, 5 మెంబర్స్ ఏమో రాజ్యసభ నుంచి, ఇలా డిఫరెంట్ ఇన్స్టెన్సెస్లో మనకి డిఫరెంట్ కమిటీస్ డిఫరెంట్ మెంబర్షిప్తో ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మెంబర్షిప్ అనేది హౌస్ డిసైడ్ చేస్తుంది. దెన్ ఎఫెక్టివ్నెస్ ఏంటి? సో నేను చెప్పినట్టు ఇందాక మనం ఆల్రెడీ 4 ఇన్స్టెన్సెస్లో చూసాం. సో 2G స్పెక్ట్రమ్ విషయంలో చూసాం, రైట్? ఇలాంటి కేసెస్లో ఏం జరుగుతుంది అని అంటే జనరల్గా ఫస్ట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఫామ్ చేసిన తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు, రైట్? సో ఈ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు, ఓకే, యాక్షన్ తీసుకోకపోవచ్చు కూడా. సో యాక్షన్స్ తీసుకుంటే అది మనకి క్లియర్గా అసలు ఏం జరిగింది అనేది తెలవడానికి హెల్ప్ చేస్తుంది. బట్ యాక్షన్ తీసుకోకపోతే కనుక వాళ్ళు ఎందుకు యాక్షన్స్ తీసుకోలేదు అనే దానికి కూడా గవర్నమెంట్ జనరల్గా ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తుంది, ఆర్ యాక్షన్స్ తీసుకున్నా సబ్మిట్ చేస్తుంది. సో ఇక్కడ ఏవైతే రికమెండేషన్స్ చేశారో అది బైండింగా అడ్వైజరీ అని అంటే మనకి ఇవి అడ్వైజరీ ఇన్ నేచర్ మాత్రమే. సో ఇవి బైండింగ్ కాదు గవర్నమెంట్ మీద. సో గవర్నమెంట్ అనేది జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే రిపోర్ట్స్ ఇస్తాయో వాటిని కన్సిడర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసే స్కోప్ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్స్ కోసం ఇవి హెల్ప్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది అర్థం చేసుకోవాలి. దెన్ ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు దేని మీద చేశారు అని అంటే మనకి 2G స్పెక్ట్రమ్ స్కామ్ విషయంలో 2013లో మనకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చెప్పారు, మన్మోహన్ సింగ్ గారికి అసలు స్పెక్ట్రమ్ ఎలిగేషన్స్ గురించి ఐడియా లేదు, సో ఆయన క్లీన్ ఈ విషయంలో అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకి ఈ సెక్యూరిటీస్ అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఒకటి ఈ పర్టికులర్ స్కామ్, ఓకే. సో దాంతోపాటు సెబీ రిలేటెడ్ ఇది ఒకటేమో వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఫామ్ అయింది. ఇదేంటంటే స్టాక్ మార్కెట్లో కావాల్సిన మేజర్ చేంజెస్ కోసం సబ్మిట్ చేసి మేజర్ చేంజెస్ ఇవి తీసుకొస్తే బాగుంటుంది అని రికమెండ్ చేసింది. కానీ ఈ రికమెండేషన్స్ అనే వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ అడ్వైజరీ మాత్రమే బైండింగ్ కాదు కాబట్టి. మరి ఈ సెక్యూరిటీస్ అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన స్కామ్ విషయంలో ఇది పివి నరసింహారావు గారి హయాంలో కాన్స్టిట్యూట్ అవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకి
రికమెండేషన్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. సో ఇట్లా మనకి ఇప్పటివరకు మేజర్గా ఇన్వెస్టిగేషన్స్ చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ రికమెండేషన్స్ చెప్పినా కూడా చాలాసార్లు వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు, గవర్నమెంట్స్ వాటిని క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు. సో దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనేది తెలుసుకుందాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్ విషయానికి వస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇస్ కరెక్ట్. సో నేను ఇందాక చెప్పినట్టు పిఏసి అనేది వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీ. దానికి సంబంధించిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ ఇన్ ఎన్హాన్సింగ్ ద ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ పార్లమెంట్. అసలు పార్లమెంటరీ కమిటీస్ యొక్క రోల్ ఏంటి అనేది ఫస్ట్ వన్, దాంతోపాటు అది ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీని ఎలా పెంచుతుంది, దాంతోపాటు ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇది అకౌంటబిలిటీని, స్క్రూటీని ఎలా ఇంక్రీజ్ చేస్తుంది అనేది రాయాల్సి ఉంటుంది. దెన్ మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామనంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనే కాన్సెప్ట్ ఏంటి, రీసెంట్గా అది న్యూస్లో మీకు వక్ఫ్ బిల్ విషయంలో చూస్తే కూడా మనకి యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీస్కి సెండ్ చేయాలనే డిమాండ్ కూడా మనకు తెలిసిందే, రైట్. సో ఇప్పుడు ఇది సెకండ్ టైం. సో ఇలాంటి విషయంలో మనకి ఎప్పుడైతే ఇలాంటి న్యూస్ కాంటెక్స్లోకి వస్తాయో అప్పుడు యూపీఎస్సీ కానీ అదర్ ఎగ్జామ్స్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, రైట్. సో దాని గురించి మీరు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు, మెంబర్షిప్ అండ్ కంపోజిషన్ ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు ఎన్ని కమిటీస్ ఫామ్ అయ్యాయి, వాటి రికమెండేషన్స్ అనేవి బైండింగ్గా కాదా, ఆరిజిన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మనం చూసాం. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లెట్ us know in the comment section. Thanks for watching. All the very best.